హాయ్ అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా? మొన్న సండే రోజు పచ్చిమిర్చి కోడి పులావ్ చేశాను ఫ్రెండ్స్. ఎలా చేశానో చూడండి. ఇదిగోండి, కేజీ చికెన్ తీసుకున్నాను. అందులో ఉప్పు పసుపు వేసి కలిపి పెట్టుకున్నాను ఒక 1 అవర్. ఇదిగోండి 10 పచ్చిమిర్చి, ఒక 5-6 అల్లం ముక్కలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మిరియాలు తీసుకున్నాను. ఇదండి 1 స్పూన్ మిరియాలు. పచ్చిమిర్చి మీ కారానికి సరిపడా వేసుకోండి. నేను 10 తీసుకున్నాను, మీరు అందులో సగం తీసుకోండి, ఎందుకంటే మేము కారం ఎక్కువ తింటాము. ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకోండి. అందులో గుప్పెడు కొత్తిమీర కూడా వేసుకొని మిక్సీ పట్టుకోండి కచ్చా పచ్చాగా. కారం వేయం కదా ఫ్రెండ్స్, ఇంక ఇదే మసాలా అంతా ఇదే అనమాట. ఇంక వెల్లుల్లి కొబ్బరి అవేమీ వేయము, ఇదే మసాలా వేసేది అందులో. ఇదిగోండి ఉప్పు పసుపు వేసి కలిపి పెట్టుకున్నాను కేజీ చికెను. ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలన్నమాట ఉప్పు పసుపు వేసి. ఇదిగోండి మసాలా పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద కుక్కర్ పెట్టుకోండి. అందులో 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. పచ్చిమిర్చి కోడి పులావ్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. 4 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాగినాక బిర్యానీ దినుసులన్నీ వేసుకోండి. బిర్యానీ ఆకులు, చెక్క, లవంగా ఇవన్నీ ఉంటాయి కదా ఫ్రెండ్స్. ఇంకా అవన్నీ మీకు ఏమేమి కావాలో అవన్నీ వేసుకోండి. ఇవి కొంచెం నూనెలో ఫ్రై అవ్వాలన్నమాట. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఆ స్పైసెస్ అన్నీ వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. నేను ఇవన్నీ కేజీ రైస్లోకి చేస్తున్నాను ఫ్రెండ్స్. కేజీ రైస్లో ఇవన్నీ పడతాయి అన్నమాట. ఒక పెద్ద ఉల్లిపాయ వేసాను. ఇది కొంచెం లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోండి ఉల్లిపాయలు. ఈ కొలతలన్నీ కేజీ రైస్కి సరిపోతాయి ఫ్రెండ్స్. ఉల్లిపాయలు వేగాలన్నమాట. కొంచెం దోరగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. సిమ్లో పెట్టి వేయించుకోండి, లేకపోతే మాడిపోతాయి కదా ఫ్రెండ్స్. నా వీడియోలు కనుక మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి షేర్ అవుతాయి నా వీడియోలు. పచ్చిమిర్చి వేగిన తర్వాత ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, ఆ పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోండి. వేసి నూనెలో ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన అంతా పోయేలాగా ఫ్రై చేసుకోండి. కొంచెం 1 స్పూన్ పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. పచ్చివాసన అంతా పోయేదాకా ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. కేజీ రైస్కి 1/2 కిలో చికెన్ వేస్తున్నాను నేను. మిక్సీ పట్టిన జారు ఉంది కదా ఫ్రెండ్స్, అడుగున కాస్త కోస్తే ఏమన్నా మసాలాలు ఉంటాయి కదా, అందుకని 1 కప్పు టీ తాగే కప్పుతో 1 కప్పు వాటర్ పోసి అవి మసాలాలో వేయండి. నేను 1/2 కేజీ చికెన్ వేస్తున్నాను ఫ్రెండ్స్ కేజీ రైస్కి. మీరు 1/2 కేజీ అయినా వేసుకోవచ్చు, 3/4 కేజీ అయినా వేసుకోవచ్చు. ముక్కలు ఎక్కువ తినేవాళ్ళు అయితే 3/4 కేజీ వేసుకోండి. నేను 1/2 కేజీ వేస్తున్నాను, మేము ముక్కలు తక్కువ తింటాంలేండి. వేసి ఈ మసాలా అంతా ముక్కలకి పట్టేలాగా కలుపుకోండి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని కలుపుకోండి. మసాలా వేగిన తర్వాత చికెన్ వేసుకోండి. చికెన్ వేసినాక సాల్ట్ వేసి కలుపుకోండి. మసాలా అంతా చికెన్కి పట్టేలాగా కలుపుకోండి. ఇప్పుడు ఒక 1 or 2 minutes మూత పెట్టి ఉడకనివ్వండి. ముక్క ఉడకాలి కదా, నూనెలో ఫ్రై అయితే బాగుంటుంది ముక్క. ఇక ఇప్పుడు మూత తీసి ఒకసారి కలుపుకోండి. మళ్ళీ ఒకసారి కలిపి ఇప్పుడు ఎసురు పోసుకోండి. నేను ఆ గిన్నెతోటి 1 గిన్నె బియ్యం తీసుకున్నాను ఫ్రెండ్స్. 2 కప్పులు నీళ్లు పోస్తున్నాను. నీళ్ళు పోసి ఒకసారి కలుపుకోవాలి, అన్నీ కలిసేలాగా మసాలాలు. ఇప్పుడు 1 స్పూన్ లావు ఉప్పు వేసుకోండి, ఎందుకంటే ఎసురు పోసాం కదా అందుకని. ఇందాక వేసిన సాల్ట్ సరిపోదు, అందుకని ఇప్పుడు మళ్ళీ లావు ఉప్పు వేసాను రుచికి సరిపడా. ఇప్పుడు 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. వేసి ఒకసారి కలుపుకోండి. ఇవన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. ఇవ్వండి, నీరు ఎసురు బాగా కాగుతుందన్నమాట. చూడండి ఎలా మరుగుతున్నాయో, ఇలా కాగాలన్నమాట. ఇప్పుడు రైస్ వేసుకోండి.
రైస్ వేసి ఒకసారి గంటె పెట్టి తిప్పుకోండి, మసాలా అంతా కలిసేలాగా. లేకపోతే దానికి సపరేట్గా ఉంటుంది, ఆ మసాలా అంతా కలవదన్నమాట అన్నానికి. ఒకసారి కలుపుకోండి. ఇదిగోండి ఉడుకుతుంది చూసారా. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చికెన్ కర్రీ వేసుకొని తినొచ్చు అనమాట ఇందులో, చికెన్ పులావ్లో. ఇదిగోండి దగ్గర పడింది అన్నం, ఇంకా కొంచెం ఉంది, నీరు తీయాలి. మొదటిసారి చేశాను ఫ్రెండ్స్, చాలా బాగా వచ్చిందనమాట. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా పచ్చిమిర్చి పులావ్ కాబట్టి పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఇంకా కారం వేయ అవసరం లేదు, వెల్లుల్లి కొబ్బరి ఇవేం వేయ అవసరం లేదు ఫ్రెండ్స్. కొన్నిటికి కొన్ని వేస్తేనే టేస్ట్ అనమాట. అన్నీ ఒకేలాగా వండుకుంటే టేస్ట్ ఎలా తెలుస్తుంది ఫ్రెండ్స్, అందుకని దీనికి వేయ అవసరం లేదనమాట. ఇంకా నీరు తీయాలి ఫ్రెండ్స్, కొంచెం ఉంది, నీరు తీయాలి. ఇవన్నీ మూత తీసాను, ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉడకనిచ్చి ఇవన్నీ మూత తీసాను. రెడీ అయిపోయింది పచ్చిమిర్చి కోడి పులావ్. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. చికెన్ పులుసు పెట్టుకున్నాము, పులుసు వేసుకొని తిన్నాము, చాలా బాగుందన్నమాట. చికెన్ పులుసులో పచ్చిమిర్చి కోడి పులావ్ వేసుకొని తింటే సూపర్ ఉంది ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి సండే రోజు. ఇంతే ఫ్రెండ్స్, పచ్చిమిర్చి కోడి పులావ్. కీప్ వాచింగ్, టేక్ కేర్, బాయ్. మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.